రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ వచ్చింది కదా, ఆడవాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించి ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఫ్రీ బస్ వచ్చిన కొత్తలో అయితే చాలామంది చాలా ప్రదేశాలకు అయితే వెళ్ళిండ్రు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది మనకి ప్రాబ్లము. చాలామంది చాలా చులకనగా అయితే చూస్తుండ్రి. ఇంకా ఫ్రీ బస్సులో ఆడవాళ్ళకి ఏం పని లేదు, అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి తిరుగుతారని కూడా అన్నారు. కానీ పని లేకైతే మనం ఏం తిరగం కదా, పని ఉండే తిరుగుతాం. ఇంట్లో పని వదిలిపెట్టుకొని ఫ్రీ బస్ కదని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికైతే ఎవ్వరు తిరగరండి. మనకైతే చాలా అవమానాలు. సీటు దొరికి మనం కూర్చున్నా కానీ డబ్బులు పెట్టి మగపిల్లలు టికెట్ కొంటున్నారు కాబట్టి మనని నించోబెట్టి మరి వాళ్ళని కూర్చోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అస్సలు మనకైతే వాల్యూ ఎవ్వరు ఇవ్వట్లేదు ఫ్రీ బస్ వచ్చి నుంచి. మనమైతే ఫ్రీ బస్ ఇవ్వమని ఏ గవర్నమెంట్ను కూడా అడగలేదు. ఈ ఫ్రీ బస్సు కన్నా మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడము, ఫ్రీగా స్కూల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం అడగంది మనకి ఇచ్చి మనల్ని అయితే అవమాన పాలు చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకా ఈ బస్సు అయితే చాలా ఫ్రీగా ఉంది, జనాలు అయితే ఎవ్వరు లేరు. ఫస్ట్ టైం నేనైతే ఫ్రీ బస్ వచ్చి నుంచి ఇంత ఫ్రీగా వెళ్ళడం అయితే ఇది మొదటిసారి. ఇక ఒకరు అలా అయితే బస్సులో ఎక్కడం అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇంకా ఈ ఫ్రీ బస్సు బంద్ చేసి మనకు ఛార్జ్ పెట్టినప్పుడే చాలా బాగుంటుంది. మనకైతే ఈ ఫ్రీ బస్ అవసరం లేదని నేను అంటున్నా. ఫ్రీ బస్సు వద్దు అనేవాళ్ళు ఎంతమందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు విషయం ఏంటంటే గవర్నమెంట్ మనకు ఇన్ని పథకాలు ఫ్రీగా ఇచ్చి మన దగ్గర ఎన్ని డబ్బులు దోచుకుంటుందో మనకే అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.